Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక స్కైకి ఎఫెక్ట్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కై వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో స్కై యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే స్కై మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క స్కై ఎఫెక్ట్ ఉంది కదా, స్కై ఎఫెక్ట్ని ఇలా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక వాల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా చెప్పాను కదా, ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఎక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మనకు ఫుల్ వరకు ర్యాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఫుల్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ పెట్టండి. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను, వీడియో ఎండ్ వరకు. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వీడియో ఉంది కదా, ఆ యొక్క వీడియో మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వీడియోని ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా మనకు ఈ యొక్క ప్యాన్ అండ్ జూమ్ కాడ ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి లాస్ట్ ఉంటుంది కదా, లాస్ట్లో మనకు ఇలా స్క్రోల్ అప్ చేయండి. కరెక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సో ఇక్కడికి లేదా మనకు కరెక్ట్ ఇక్కడ పెట్టేయండి. ఓకే, ఈ విధంగా మనకు ఇంత లెంత్లో పెట్టేసేయండి. ఓకే, సో ఇంత లెంత్లో పెట్టేసి కరెక్ట్ ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ యొక్క వీడియో ఇలా కనిపిస్తుంది కదా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు గైస్, అది మనకు ఆటోమేటిక్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోస్ అయితే వీడియో చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటో అంటే ఫస్ట్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ హీరోయిన్ ఫోటో కానీ ఎవరి ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఈ ఫోటోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో లాగానే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. లేకపోతే అవ్వదు. మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ అయినా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను అనుపమ ఫోటోను అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆమె ఫోటోను. మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ను కూడా మీరైతే ఒకటి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి కరెక్ట్ ఆ యొక్క హోల్లో పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి కరెక్ట్ ఆమె ఫోటో ఇంకా కావాలంటే జూమ్ తగ్గించేసి కరెక్ట్ అంత లెంత్ పెట్టేసి సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఫిదర్ను ఫుల్ వరకు ర్యాక్ చేయండి గైస్. ఓకే, సో ఫుల్ వరకు ర్యాక్ చేసి ఇదే ఇమేజ్ని ఈ విధంగా ర్యాక్ అనేది చేసుకోండి. ర్యాక్ ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫోటో అంటే బాయ్స్ ఫోటోస్ అంటే ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. చెప్పాను కదా మీ యొక్క ఫోటోస్ అయితే పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇతని ఫోటో కూడా ఇక్కడ పెట్టాను. ఎక్కడన్నా మీరు కూర్చున్నట్టు పెట్టుకుని మీ యొక్క ఫోటోని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సింది తప్పదు. ఓకే, సో ఇంకా ఇదే నేను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేశాను. మీ యొక్క ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ పిఎన్జీ లాగానే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఓన్లీ ఇమేజ్ మాత్రం ఉంది, సేమ్ యాక్టివ్స్ ఉండాలి. ఓకే, సో మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి నేను ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ కూడా ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు
డౌన్లోడ్ చేసి ఈ యొక్క గ్రాస్ ఇమేజ్ని ఇక్కడ మనకు కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అంటే మనకు కరెక్ట్ ఆ విధంగానే ఉండిచ్చేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ మనకు ఏదైతుందో ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక కోకోనట్ ట్రీ పిఎన్జీ కూడా ఇస్తాను. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ట్రీని ఇలా ఒక సైడ్ పెట్టేసాను. ఓకే, సో ఇలా ఒక సైడ్ పెట్టేసి ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు ఏదైతుందో ఫస్ట్ ఆ గ్రాస్ ఇచ్చాను కదా, గ్రాస్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనేవాడి ఫ్రంట్ సైడ్కి వస్తుంది, టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్ మనకు ఈ విధంగా అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడతో అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. లిరిక్స్ మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ని మనకి ఇలా కొంచెం జూమ్ తగ్గించేసి సేమ్ కిందికి వస్తే మనకి ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 నేను మినిమం ఒక 35 37 అలా పెట్టేసి 15 ఒక 55 అలా పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో లిరిక్స్ కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క స్కై ఎఫెక్ట్ వీడియో అలా వస్తుంది, మన యొక్క ఫోటో మూమెంట్ అలా వస్తుంది, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క ఫోటో కూడా అలానే ఉండిపోతుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అనే పైన మనకు సేవ్ సింబల్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని పెట్టేసేయండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ మినిమం 30 ఉంటే 30 పెట్టండి, 60 ఉంటే 60 పెట్టేసి ఇక్కడ బిట్ రేట్ మినిమం 10+ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చండి. ఈ సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.